డిజిటల్ టోకెన్ల ప్రపంచం చాలా ఎగ్జైటింగ్ కదా, కానీ అంతే డేంజరస్ కూడా. ఎందుకు తెలుసా? దాదాపు 10లో 9 టోకెన్లు ఫెయిల్ అవుతాయి. అసలు వాటి విలువ ఎందుకు అలా పడిపోతోంది? ఇంకా ఇంపార్టెంట్ విషయమేంటంటే, సక్సెస్ అయ్యే ఆ ఒక్క టోకెన్ని ఎలా బిల్డ్ చేయాలి? రండి, ఈరోజు మనం ఈ సీక్రెట్ను ఛేదిద్దాం. 90% జస్ట్ ఒక నంబర్ అనుకుంటున్నారా? కానే కాదు, ఇదొక వార్నింగ్. మార్కెట్లోకొచ్చే ప్రతి 10 కొత్త టోకెన్లలో ఆలోచించండి, ఏకంగా 9 వాటి వాల్యూను కోల్పోతాయి. అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ ఆశలన్నీ గాలిలో కలిసిపోతాయన్నమాట. ఇది చాలా సీరియస్ విషయం. ఇండస్ట్రీలో దీన్నే 90% టోకెన్ ప్రాబ్లం అంటారు. ఇది కేవలం ఒక స్టాటిస్టిక్ కాదు, ఎన్నో ఆశలతో స్టార్టైన ప్రాజెక్టుల సమాధి ఇది. అసలు ఈ మాస్ ఫెయిల్యూర్కి కారణమేంటి? టోకెన్ లాంచ్ అయిన కొద్ది రోజులకే దాని విలువ ఎందుకు పాతాళానికి పడిపోతుంది? అస్సలు క్వశ్చన్ ఇదే కదా. ఇదెందుకు జరుగుతోంది? చాలామంది అయ్యో ఇది మార్కెట్ వోలటాలిటీ అంతే అని సింపుల్గా కొట్టిపారేస్తారు. కానీ నిజం అంతకంటే చాలా లోతుగా ఉంటుంది. ప్రాజెక్ట్ పునాదుల్లోనే ఒక ఫండమెంటల్ లోపముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాబ్లం మొత్తానికి సమాధానం ఒక్క పదంలోనే ఉంది: ఇంబ్యాలెన్స్. అంటే అసమతుల్యత. ఇది సప్లైకి, డిమాండ్కి మధ్య జరిగే ఒక డాన్స్ లాంటిది. ఈ బ్యాలెన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు, టోకెన్ల విలువ ఎందుకు పెరుగుతుందో, ఎందుకు పడిపోతుందో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సరే, ఈ బ్యాలెన్స్ అంటే ఏంటి? సింపుల్గా ఒక షాప్లా ఊహించుకోండి. ఆ షాప్లో 100 వస్తువులున్నాయి. ఇది సప్లై. కానీ వాటిని కొనడానికి కేవలం 10 మందే ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇది డిమాండ్. అప్పుడేమవుతుంది? ఆ షాప్ ఓనర్ ఖచ్చితంగా ధరలు తగ్గించాల్సిందే. టోకన్ల విషయంలోనూ సేమ్ టు సేమ్ ఇదే జరుగుతుంది. నిజమైన డిమాండ్ కంటే ఎక్కువ టోకన్లు మార్కెట్లో ఉన్నప్పుడు ఈ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. ఒక్కసారి ఈ బ్యాలెన్స్ దెబ్బతిందంటే చాలు, అది డొమినోలు పడిపోయినట్టే ఉంటుంది. ఫస్ట్ డొమినో, సప్లై డిమాండ్ను దాడిపోతోంది. సెకండ్ డొమినో, ఇన్వెస్టర్లు భయపడి నష్టపోకముందే వాళ్ల టోకెన్లను అమ్మేయడానికి పరుగులు పెడతారు. ఇది మార్కెట్లో ఒక రకమైన పానిక్ సెల్లింగ్కి దారితీస్తుంది. ఇక లాస్ట్ డొమినో, టోకెన్ విలువ పాతాళానికి పడిపోతుంది. ప్రాజెక్టు మొత్తం కుప్పకూలిపోతుంది. అయితే ఈ డొమినో ఎఫెక్ట్ను ఆపడమెలా? ఈ 90% ఫెయిల్యూర్ నుంచి బయటపడటం సాధ్యమేనా? ఎస్, సాధ్యమే. సమాధానం ఒకే ఒక్క దానిలో ఉంది. అదే నిజమైన ఉపయోగం, అంటే యూటిలిటీని నిర్మించడంలో. ఈ మాట చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ప్రాజెక్ట్ టీం వాళ్ల టోకెన్కు వాల్యూ ఇస్తుందని. కానీ అది తప్పు. నిజానికి ఒక టీం కేవలం టోకెన్ను క్రియేట్ చేయగలదు, అంతే. దానికి విలువను ఇవ్వాల్సింది దాని యూజర్స్, దాని ఎకోసిస్టమ్. వాల్యూని మనం క్రియేట్ చేయాలి, డిక్లేర్ చేయకూడదు. ఇక్కడ మన ముందు 2 దారులున్నాయి. ఒకటి పేకమేడ కట్టడం లాంటిది, అంటే మీమ్ టోకన్స్ లాంటివి. అవి హైప్తో చాలా ఫాస్ట్గా పైకి వెళతాయి, కానీ చిన్న గాలి వీచినా కూలిపోతాయి. రెండో దారి ఏంటంటే ఇటుకలతో బలమైన పునాది వేసి ఇల్లు కట్టడం. దీనికి టైం పడుతుంది, కష్టం కూడా, కానీ ఇది చాలా కాలం నిలబడుతుంది. కాబట్టి మనకు స్థిరమైన విలువ కావాలంటే కష్టమైన దారినే ఎంచుకోవాలి. ఇంటర్లింక్ టీంకు ఇది కేవలం ఒక బిజినెస్ స్ట్రాటజీ కాదు, ఇది వాళ్ల మనుగడకు సంబంధించిన విషయం. ఆ 90% ఫెయిల్యూర్ లిస్ట్లో చేరకుండా ఉండటానికి వాళ్లు ఎంచుకున్న దారి ఇది. ఎందుకంటే వాళ్లకు తెలుసు, వాళ్ల ఫ్యూచర్ అంతా వాళ్లు ఏం నిర్మిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుందని. సరే, థియరీ అంతా బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఇంటర్లింక్ ఈ బలమైన పునాదిని ఎలా నిర్మిస్తోంది? వాళ్ల బ్లూ ప్రింట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇంటర్లింక్ స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. కేవలం టోకన్లను పంచిపెట్టడం మీద కాకుండా వాటికి నిజమైన ఉపయోగం, డిమాండ్ క్రియేట్ చేసే బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడంపైనే వాళ్ళ ఫోకస్ అంతా. అసలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఉదాహరణకు యూజర్స్ని ఎంగేజ్ చేసే ఇంటర్లింక్ యాప్, టోకెన్కు రకరకాల ఉపయోగాలు కల్పించే మొత్తం ఐటీఎల్ఎక్స్ ఎకోసిస్టమ్, ఇంకా వీటన్నింటికీ బ్యాక్బోన్లా ఉండే వాళ్ల సొంత బ్లాక్ చైన్ టెక్నాలజీ, అంటే లేయర్ 1. ఇవన్నీ కేవలం మాటలు కాదు, ప్రస్తుతం వాళ్లు నిర్మిస్తున్న వాస్తవ ఎకోసిస్టమ్. చూడండి, ఇక్కడ ప్రతి భాగం ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యి బలాన్ని ఇస్తుందో మనకు అర్థమవుతుంది. యాప్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్, ఎకోసిస్టంలో వాడే ప్రతి సర్వీస్, ఇవన్నీ టోకెన్కు అవసరాన్ని పెంచుతాయి. ఇది ఆర్టిఫిషియల్గా కాకుండా ఆర్గానిక్గా డిమాండ్ను క్రియేట్ చేస్తుంది.
వాళ్ళ ప్లాన్ కూడా చాలా లాజికల్గా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంది. ముందు యూజర్స్ను అట్రాక్ట్ చేయడానికి యాప్, తర్వాత ఎకోసిస్టమ్ను పెంచుకుంటూ వెళ్లడం, ఆ తర్వాత కోర్ టెక్నాలజీని నిర్మించడం, ఇక ఫ్యూచర్లో గ్లోబల్ వీసా కార్డ్ లాంటి ఎగ్జైటింగ్ మైల్స్టోన్స్ వైపు వెళ్తున్నారు. ఇది వాళ్ల లాంగ్ టర్మ్ విజన్ను స్పష్టంగా చూపిస్తుంది. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి? అది చాలా సింపుల్. నిజమైన విలువను మాటలతో చెప్పలేం, దాన్ని నిర్మించి చూపించాలి. మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. ఒక టోకెన్ విలువ దాని హైప్లోనో, దాని ఎంతమందికి ఫ్రీగా ఇచ్చారన్న దానిలోనో ఉండదు. దాని విలువ అది ఏ సమస్యను సాల్వ్ చేస్తుంది, ఎలాంటి యుటిలిటీని అందిస్తుంది, ఇంకా దాని వెనుక ఎంత బలమైన నిర్మాణం ఉంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ మాటలు వాళ్ల జర్నీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు చిన్న యాప్తో మొదలుపెట్టి ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఫాస్ట్గా గ్రో అవుతున్న ప్రాజెక్టులలో ఒకటిగా నిలవడమనేది వాళ్ల నిర్మాణ తత్వానికి, వాళ్ల హార్డ్వర్కీకి దొరికిన రిజల్ట్. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంత వేగంగా మారుతున్న ఈ డిజిటల్ యుగంలో అసలు విలువకు నిజమైన కొలమానమేంటి? కేవలం హైపు మాత్రమేనా, లేక కష్టపడి నిర్మించిన పునాదా? ఈ ప్రశ్న కేవలం టోకెన్లకే కాదు, మన జీవితంలోని చాలా విషయాలకు వర్తిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి.